అండి, పార్సల్ అయితే అన్నీ అయిపోయినాయి. ఇంకా మొక్కలు లేవండి. మీరు పార్సల్ పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు లేవు. వారం 10 రోజుల తర్వాత పెట్టండి, అప్పుడు వస్తాయి మొక్కలు. మా ఇంచునన్ని మొక్కలన్నీ పెట్టినాము. ఎయిర్ పొటాటో, మెంతి తులసి, కాస్మస్ చెట్లు అన్నీ పెట్టినాము. అవి ఎవరికి పోయినాయో తెలియదు. ఇంకా ప్రజెంట్గా అయితే మొక్కలన్నీ అయిపోయినాయండి. మళ్ళీ నేను చెప్పాను ఒక 1 వీక్లో వస్తాయి. ఇంకా అవి అయిపోతే మళ్ళీ ఒక 1 మంత్ 2 మంత్స్ టైం పడుతుంది మళ్ళీ ఆర్డర్ ఇవ్వడానికి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అందరికీ, అంటే లాస్ట్ టైం నేను పంపించిన వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ ఫ్లవరింగ్స్ వచ్చినాయి. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో చాలా వరకు అడిగారు అందరూ మాకు కొంచెం హెల్తీ ప్లాంట్స్ పంపించమని. చూడండి, మేము కూడా అన్హెల్తీగా ఉన్న ప్లాంట్స్ అయితే మేము అన్హెల్తీ అని కాదు, ఇవి చాలా చిన్నగా ఉన్నాయి, ఓన్లీ 2 లీవ్స్ ఉన్నాయి. అందుకనే వీటిని ఆపేసాం, వీటిని పార్సిల్ చేయలేదు. సో నెక్స్ట్ ఒక మళ్ళీ 5-10 డేస్లో మళ్ళీ వస్తాయి సాప్లింగ్స్. ఇంకా ఎవరైనా ఆర్డర్స్ పెట్టుకునే వాళ్ళు ఆర్డర్స్ పెట్టుకోండి. బట్ ఇప్పుడు పెట్టుకున్నా కానీ ఒక 1 వీక్ 10 డేస్ తర్వాతనే వస్తాయి. అప్పుడు స్టార్ట్ చేస్తాం మళ్ళీ డెలివరీస్ అన్నీ. సో లాస్ట్ టైం పంపించిన ఫ్లవరింగ్స్ అన్నీ బాగా వచ్చినాయి అంటున్నారు అందరూ. వీడియోస్ కూడా పెట్టారు. కొన్ని వీడియోస్ కూడా మేము మన ఛానల్లో అప్లోడ్ చేసాము. అండ్ ఈ ఎండకు కూడా వస్తున్నాయంట, టెర్రస్ గార్డెన్లో పెట్టుకోవచ్చు. చాలా వరకు అంటున్నారు మాకు ఎండల్లో వస్తున్నాయి అని. సో మేము లాస్ట్ టైం పంపించిన సాప్లింగ్స్ ఎండలో పెట్టినా కానీ ఫ్లవరింగ్స్ బాగా వచ్చిన వీడియోస్ కూడా ఉన్నాయి. కావాలంటే మేము అది కూడా అప్లోడ్ చేస్తాము. సో మీరు టెన్షన్ ఏం అవసరం లేదు. ఏ క్లైమేట్కి అయినా కానీ మన ఇండియాలో ఈ ఫ్లవరింగ్స్ బాగానే వస్తున్నాయి. అలాగే చాలా వరకు అడుగుతూ ఉన్నారు వీటి ప్రొపగేషన్ గురించి వీడియో చేయమని. వీటికి ఏం స్పెషల్ కేరింగ్ అవసరం లేదు. పెస్ట్ కూడా ఏం అంతగా పట్టినట్లు లేదు. ఇంతవరకు అయితే ఎవరు కంప్లైంట్ చేయలేదు. సో ఏ సాయిల్లో అయినా కానీ వస్తాయి ఈ ప్లాంట్స్. ఎక్కువ కేరింగ్ కూడా అవసరం లేదు. సో ఎండలో అయినా మీకు టెర్రస్ గార్డెన్ ఉంటే ఎండలో అయినా కానీ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే బాల్కనీస్లో అయినా కానీ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఏ క్లైమేట్కి అయినా కానీ ఫ్లవరింగ్స్ వస్తాయి. ఈ ఎంటైర్ ఇయర్ మొత్తం పూస్తూనే ఉంటాయి. ఆ స్టెమ్స్ కట్ చేసినట్లల్లా న్యూ స్టెమ్స్, కొత్త చిగురు వచ్చేసి ఫ్లవరింగ్స్ వస్తూనే ఉంటాయి. సో మీ ఒపీనియన్ కామెంట్స్ ద్వారా పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.